శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిమాల ఛానల్. కుంభరాశి వారికి జూలై నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో, ఆ గ్రహాల ప్రభావం మీ యొక్క ఆరోగ్యం, ధనం, కెరీర్, కుటుంబం, పిల్లలు, విద్య, ప్రేమ, వివాహ జీవితం, సో మొత్తంగా వీటి మీద ఎలా పనిచేయబోతున్నాయో అనేది ఈ వీడియోలో శాస్త్రీయంగా, సంప్రదాయబద్ధంగా మనం సవివరంగా తెలుసుకుందామండి. జూలై మాసంలో 3 ముఖ్యమైన గ్రహ మార్పులు జరుగుతూ ఉన్నాయి. జూలై 7న బుధుడు వక్రగతిలో మిథునంలోకి వెళ్తున్నాడు. శుక్రుడు జూలై 5వ తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తారు. జూలై 16న రవిగ్రహం కర్కాటక రాశిలోకి మారుతారండి. ఇవన్నీ కలిపి కుంభరాశి వారికి జాబ్, ఫైనాన్స్, పిల్లల విజయాలు, కుటుంబ గందరగోళం, సంబంధాల్లో ఇలాంటి మిశ్రమ కానీ బలమైన ఫలితాలు ఇచ్చే నెలగా ఈ యొక్క జూలై మాసం కనపడుతూ ఉందండి. మరి మొదటిగా ఆరోగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ కదా. మానసిక స్థితి మరియు కుటుంబ ఆరోగ్యం గురించి ముందుగా చూద్దామండి. సో వ్యక్తిగత ఆరోగ్య పరంగా చూసినప్పుడు మీ యొక్క జన్మరాశిలో కుంభరాశిలో రాహు ఉన్నారు, సమసప్తకంలో కేతు ఉంటారు కాబట్టి సింహరాశిలో కేతు ఉన్నారు. సో మీ లోపల యాంగ్జైటీ, ఫ్యూచర్ గురించిన ఓవర్ థింకింగ్, కడుపు సంబంధమైన సమస్యలు ఇలాంటివి కాస్త ఉండే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే బ్లోటింగ్, కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఇండైజేషన్, అసిడిటీ ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. మీ మనసు ఏంటంటే రాబోయే ముందు జీవితం అంటే రోజు రోజుకి ఏమవుతుందో, ఎలా ఉంటుందో, కెరీర్ ఎలా ఉంటుంది, ధనం ఎలా వస్తుంది, ఇలాంటి ఆలోచనలతో కొంచెం మనసు ఎక్కువగా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఆలోచనతో మునిగిపోయి ఉంటారు. ఈ సమయంలో లైట్ ఫుడ్, తగినంత నీరు, యోగా, ప్రాణాయామం, చిన్న చిన్న మెడిటేషన్ ఇలాంటి చేసుకుంటూ ఉంటే కనుక అనవసరమైన ఆందోళనలు చాలా వరకు తగ్గుతాయండి. మరి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతుంది. అంటే హాస్పిటల్స్, క్లినిక్స్ ఎక్స్పెండిచర్తో కొంత కుటుంబంలో ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. సో మీ సొంత వ్యక్తిగత ఆరోగ్యం పెద్దగా సమస్య కాదండి, కానీ తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు వారికి ఆరోగ్యం కోసం ఏదైనా హాస్పిటల్ విజిట్స్ కావచ్చు, మెడికల్ టెస్టులు కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం కనపడుతుంది. మీరు వారి ఆరోగ్యం కోసం ఒక కేర్ టేకర్, ఒక సపోర్టర్ పాత్రలో ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళడం, చూపించడం, టెస్ట్ చేయించడం ఇలాంటివన్నీ యాక్టివ్ రోల్ తీసుకుంటారు. మరి ధనము, ఫైనాన్స్ ఇక్కడ కనుక చూస్తే జూపిటర్ అంటే గురుగ్రహము కుంభరాశి వారికి 6వ స్థానంలో ఉన్నారు. సో మొదట్లో బుధుడు శుక్రుడితో కలిసి ఉంటారు. 5వ తారీఖు వరకు శుక్రుడు కూడా ఉంటారు, 6 వరకు బుధుడు కూడా ఉంటారు. సో కాబట్టి ఏంటంటే 2 భాగాలుగా చూద్దాం ఫైనాన్స్ని. జూలై 1 నుంచి 10 వరకు జాగ్రత్త అవసరమైన కాలము. మొదటి 10 రోజులు కూడా మీకు రావాల్సిన శాలరీ, కమిషన్ పే అవర్స్, ఇన్సెంటివ్ లేదా బోనస్ ఇవన్నీ కూడా కొంత డిలే అవ్వచ్చు. అదే సమయంలో డొమెస్టిక్ వర్క్స్, ఇంట్లో పనిచేసే వర్కర్స్ కావచ్చు, జూనియర్ స్టాఫ్ వారి నుంచి ఏదైనా శాలరీ పెంచాలి, జీతం పెంచాలని డిమాండ్స్ రావటము, వెహికల్స్ రిపేర్ రావటము, ఇంట్లో చిన్న చిన్న మెయింటెనెన్స్ అంటే మైనర్ ఏదైనా ఖర్చు, ఐరన్ సంబంధం కావచ్చు, ఇలాంటివి ఏదైనా కొంచెం పెరగవచ్చండి. ఈ కాలంలో ఎవరికి డబ్బు ఇవ్వటం కానీ, షేర్స్, స్టాక్లో కొత్త పెట్టుబడులు ఇట్లాంటివి చేయకూడదు. రెక్లెస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పరిహరించకుండా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, ట్రేడింగ్, ఎక్స్ట్రా ఇవన్నీ కూడా అలాంటివి మనం చేయకూడదండి. లేకపోతే ఫైనాన్షియల్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత రిగ్రెట్ కావాల్సిన అవసరం, టెన్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి జూలై 11 నుంచి 31 మధ్యన పాజిటివ్గా ఉంది. ఆర్థిక స్థితి బలపడుతుంది. ఈ కాలంలో మీకు 3 ప్రధాన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కనపడుతూ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే స్ట్రక్ అయ్యింది, డిలే అయిన మనీ ఏదైతే ఉంటుందో అది మీరు రికవర్ అవుతుంది. సో అసలే రాదనుకుంటాం, వస్తుంది కూడా మంచిదేగా. ఆలస్యంగా ఉన్న శాలరీ వస్తుంది. అదే కమిషన్స్ రావచ్చు. ఇదివరకు పెండింగ్ పేమెంట్స్ ఏమైనా ఉన్నా మీ దగ్గరకు వచ్చేస్తాయి అవి. ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే సెకండరీ ఇన్కమ్ గ్రోత్, ఏదైనా క్లయింట్స్ ద్వారా అర్జెంట్ వర్క్కి ఎక్స్ట్రా పే చేయడం, లేకపోతే ఫాస్ట్ సర్వీస్ ఇవ్వడం వల్ల డబ్బులు రావడం, ప్రియారిటీ హ్యాండ్లింగ్ కొంచెం అదనపు ఛార్జెస్ తీసుకోవడం, వీటి ద్వారా కూడా కొంత ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది. మూడవది ఏంటంటే ఎవరైనా మిత్రుల యొక్క సూచనతో చేసిన ఇన్వెస్ట్మెంట్ లాభం కావడం కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా అడ్వైస్ మీద పెట్టుబడి చేస్తే అది మీరు ఊహించిందే కాకుండా మంచి రిటర్న్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి సమయాల్లో. సో కాబట్టి ఈ కాలంలో ఏంటంటే ధనంతో సంబంధం ఉన్న నిర్ణయాలు కొంచెం బలమైన, స్పష్టమైన డైరెక్షన్లో వెళ్తాయని చెప్పవచ్చు. మరి కుటుంబ జీవితం, కుటుంబం గురించి చూస్తే ముందుగా ఇక్కడ కుటుంబ స్థానంలో 4వ స్థానంలో కుజుడు ఉన్నారు. సో కాబట్టి ఈ మాసంలో కుజ ప్రభావము, కుజుడు యొక్క స్థితి వల్ల కొంచెం కఠినంగా ఉంటుందని చెప్పాలి. సిబ్లింగ్స్తో కానీ, డిస్ప్యూట్స్ కానీ, పేరెంట్స్తో చిన్న చిన్న మాట పట్టింపులు ఇట్లాంటిది ఉంటుంది. కొంచెం ఇంటి వాతావరణం కొంచెం గందరగోళంగా ఉండొచ్చు. కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఆరోగ్య సమస్యలు రావడం కానీ ఇలాంటివి కనపడుతూ ఉంటాయండి. ఇంట్లో హౌస్లో చిన్న చిన్న ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సడన్గా బ్రేక్ డౌన్ అవ్వడం, పాడవటము, రిపేర్ అవ్వడం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా 4లో కుజుడు ఉన్నాడు కాబట్టి నిర్మాణము, కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా సూచనలు ఉన్నాయండి. సో జూలై మాసంలో ఇంటి నిర్మాణం కావచ్చు, రెనోవేషన్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడం, వాటి కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి అంత మంచి కాలం కాదని చెప్పవచ్చు. సో కాబట్టి
కాంట్రాక్టర్స్, లేబర్స్ వారి వల్ల కొంత పనిలో డిలే అవ్వచ్చు, క్వాలిటీ సమస్యలు రాకపోవచ్చు, ఇలాంటివి కనపడుతూ ఉన్నాయండి. కాబట్టి కన్స్ట్రక్షన్ సంబంధిత భారీ నిర్ణయాలు ఏమైనా ఉంటే జూలై తర్వాతకి కొంత పోస్ట్పోన్ చేసుకోవడం ఉత్తమం అని చెప్పవచ్చు. మరి పిల్లలు, విద్యార్థులు వీరి గురించి చూస్తే ముఖ్యంగా 5వ స్థానంలో 15వ తారీఖు వరకు రవి ఉన్నారు, సప్తమాధిపతి పంచమంలో ఉన్నారు. అది కూడా బుధుడింట కాబట్టి పిల్లలకి శుభఫలితం ఇస్తుందండి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో కెరీర్లో సక్సెస్ ఛాన్సెస్ అవకాశం ఉన్నాయి. స్పోర్ట్స్లో విజయం కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. పెండింగ్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కానీ అప్రూవల్స్ కానీ క్లియర్ అవ్వటం, ఇట్లా కొన్ని పాజిటివ్గా అయితే కనపడుతున్నాయి. ప్రత్యేకంగా ముందు నుంచి ఏదైనా కొంత డిలేగా ఉన్న పనులు, పిల్లల ఎడ్యుకేషను, సర్టిఫికేట్స్, అప్రూవల్స్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం పూర్తి అవుతాయని చెప్పవచ్చు అండి. మరి స్టూడెంట్స్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ నెలలో పేరెంట్స్ మీ యొక్క తల్లిదండ్రులు ఏదైనా మీ యొక్క కోరిక ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా కొత్త ల్యాప్టాప్ కావచ్చు, ఏదో కోచింగ్లో జాయిన్ అవ్వడం కావచ్చు, చేయించడం కావచ్చు, హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకోవడం కావచ్చు, హాస్టల్లో ఏదైనా మీరు ఉన్న హాస్టల్ కానీ లివింగ్ ప్లేస్ కానీ చేంజ్ అవ్వడం, ఇలాంటివి కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి. అయితే స్టూడెంట్స్ ముఖ్యంగా లవ్ పార్ట్నర్స్, క్లోజ్ ఫ్రెండ్స్తో ఆర్గ్యుమెంట్స్, కొంచెం కాన్ఫ్లిక్ట్ని అధికంగా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా తరచుగా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ సమయంలో ఏంటంటే కొంచెం ప్లెజెంట్గా ఉండండి. మీ యొక్క గోల్స్ మీదనే ఫోకస్ చేయండి. ఆ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ని తెలివిగా ఫిల్టర్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు మంచిగా చేయడానికి మీరు జ్ఞానం పెట్టుకోవాలండి. మరి ఇప్పుడు వృత్తి గురించి కనుక చూస్తే ఇక బుధ, గురు, శుక్ర 6వ స్థానంలో ఉన్నారు కర్కాటకంలో. సో మొదట్లో ఉంటారు కదా కలిసి. జాబ్స్, కాంపిటీషను, సర్వీసెస్ హౌస్లో ఉన్నందున 6వ స్థానం డైలీ సర్వీస్ 6వ స్థానం అంటే. సో ముఖ్యంగా 3 కెరీర్ ఈవెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా చిన్న వర్క్ లొకేషన్ కానీ ఏదైనా చేంజ్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ చేంజ్ అవ్వటము, లేకుంటే ఒక లొకేషన్ షిఫ్ట్ అయిపోవటం, కొత్త టీము, కొత్త రిపోర్టింగ్, ఇలాంటివన్నీ విషయాల్లో కొంత మార్పులు వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ మార్పుల వల్ల మీకు అదనంగా ఎక్కువగా మీటింగ్స్ ఉండడము, కొత్త కొత్త అడ్జస్ట్మెంట్స్కు అవసరం అవుతాయండి. మరి శుభపరిణామం ఏంటంటే ఆఫీస్ అంటే మీ యొక్క ఆఫీస్లో చిన్న ప్రమోషన్, చిన్న రెస్పాన్సిబిలిటీ లేదా మీ యొక్క లాంగ్ పెండింగ్ విషయం ఏదైతే ఉంటుందో అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి, క్లియర్ అవ్వడానికి కూడా ఈ మాసంలో అవకాశం కనబడుతూ ఉంది. సేల్స్, టార్గెట్స్ మీరు చూస్తే గుడి యొక్క సపోర్ట్ వల్ల, ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ టార్గెట్స్, సేల్స్, ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. జాబ్స్లో గోల్స్ అచీవ్ చేయటము, బిజినెస్లో సేల్స్ను రీచ్ అవ్వటము, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాయి. అదేవిధంగా రెప్యుటేషన్ కూడా మరింత పెంచుతాయని చెప్పవచ్చు అండి. ఈ కాలంలో మీరు చేసేటువంటి హార్డ్ వర్క్, పర్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ, అదేవిధంగా సర్వీస్ మెంటాలిటీ ఇవన్నీ కూడా కెరీర్లో మంచి నేమ్ అండ్ ఫేమ్ తీసుకొస్తాయని చెప్పవచ్చు. మరి వివాహము, భాగస్వామి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రాహు మీ యొక్క రాశిలో ఉంటే కేతు 7వ స్థానంలో ఉన్నారు. దీనివల్ల ఏదైనా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ లేదా మీ యొక్క ఇష్టపడిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా వారి హెల్త్ మీద ఫోకస్ చేసుకోవాలి 2వ వారం తర్వాత. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో చేయడం కానీ, స్పీడ్ లిమిట్ దాటకుండా ఉండటము, ఇట్లాంటివి కొంచెం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే ఫైన్స్ కానీ, చలాన్స్ కానీ, వెహికల్ సీజ్ చేయడం అలాంటి చిన్న చిన్న ఇది కనబడుతుంది. లేదా చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ ఇలాంటిదో గోచరిస్తూ ఉంది గోచారీత్యా. కాబట్టి మీ పార్ట్నర్కి మీరు తరచుగా రిమైండ్ చేస్తూ ఉండాలి. సేఫ్ డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టమని చెప్తూ ఉండాలి. హెల్మెట్ ధరించడం, డ్రైవ్ చేస్తూ మొబైల్స్ లాంటివి వాడకుండా ఉండటం, ఇట్లాంటివి చేయాలండి. సో పార్ట్నర్ యొక్క విషయాలు, ఈ యొక్క శుక్రుడు, రవి సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా జూలై 5 తర్వాత శుక్రుడు సింహరాశిలోకి వస్తాడు 7వ స్థానంలోకి. సో కాబట్టి ఏంటంటే శుక్రుడు యువకారకుడు ఈ లగ్నానికి, రాశికి. కాబట్టి మీ యొక్క భాగస్వామికి ఫైనాన్షియల్ గెయిన్స్ జరుగుతుంది. ఏదైనా ఒక ముఖ్య కోరిక వారికి నెరవేరడం అవుతుంది. లేదంటే వారి పేరెంట్స్ ద్వారా కూడా ఆయనకు ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వారు కానీ, ఆవిడ కానీ, ఆమె కానీ. మొత్తం మీద చూస్తే కెరీర్ అచీవ్మెంట్స్ బాగానే ఉంటుంది. జాబ్ సెలెక్షన్, వర్క్ ప్లేస్లో అప్రైజల్ కొంచెం అప్రిషియేషన్ కూడా కనపడుతూ ఉందండి. ఇవన్నీ కూడా మీ యొక్క పార్ట్నర్కి రావచ్చు. అంటే మీ సంబంధంలో పార్ట్నర్ హెల్త్, డ్రైవింగ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే ఆర్థికము మరియు కెరీర్ పరంగా తగినంత బలం ఉన్న కాలం అని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే జూలై 2026 కుంభరాశి వారికి మనం మొత్తంగా బ్రీఫ్ చేసుకుంటే వ్యక్తిగతంగా ఆరోగ్యం ఓకే. రాహు ఇక్కడ మీ యొక్క జన్మరాశిలో ఉండటం వల్ల యాంగ్జైటీ, కడుపు సమస్యలు, ఓవర్ థింక్ మీద కొంత జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరంగా కొన్ని సార్లు హాస్పిటల్ విజిట్ చేయటము, కేర్ టేకింగ్ పాత్రలో ఉండాల్సి వస్తుందండి. మొదటి 10 రోజుల్లో ఫైనాన్సు, లెండింగ్ అంటే అప్పులు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, మీ యొక్క కింది స్థాయి స్టాఫ్ డిమాండింగ్ విషయంలో కొంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. జూలై 11 తర్వాత స్టక్ అయిన మనకి రికవరీ అవ్వటం, సెకండరీ ఇన్కమ్ గ్రోత్ ఉంటుంది. ఫ్రెండ్ అడ్వైస్ మీద ఇన్వెస్ట్మెంట్లో శుభ ఫలితాలు అందుకుంటారు. కుజుడు వల్ల కొన్నిసార్లు సిబ్లింగ్స్తో డిస్ప్యూట్ ఉండొచ్చు. పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా రియల్ ఎస్టేట్ ప్రయోగాలు ఏదైనా ఉంటే కనుక కొంచెం ఈ మాసంలో పోస్ట్పోన్ చేసుకోవడం మంచిదండి. పిల్లలకు ఈ యొక్క సూర్య గోచారం వల్ల కెరీర్లో సక్సెస్ ఉంటుంది. ఎగ్జామ్స్, స్పోర్ట్స్, డాక్యుమెంట్స్ ఇవి క్లియర్ చేయడం, పేరెంట్స్ సపోర్ట్ దొరకడం, హాస్టల్లో లేదా లొకేషన్ చేంజ్ అవ్వడం, ఇవన్నీ కూడా పాజిటివ్గానే ఉంటుందని
బట్ ఫ్రెండ్స్ లవర్స్తో ఇలాంటి వారితో కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేయాల్సి అవసరం ఉంది. 6వ స్థానంలో బుధ గురు శుక్రుడు మొదట్లో ఉంటారు కాబట్టి సో జాబ్స్, కాంపిటీషన్, సర్వీసు, సేల్స్లో ఉన్న వారికి చిన్న స్మాల్ చేంజ్ ప్లస్ గుడ్ న్యూస్ ప్లస్ టార్గెట్ అచీవ్మెంట్ ఈ 3 ఉంటాయి. మార్పు ఉంటుంది, మంచి వాసులు ఉంటాయి, టార్గెట్ అచీవ్ అవడం కూడా కలిసి ఉంటుంది. సో కాబట్టి కేతు 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క స్పౌజ్, మీ యొక్క పార్ట్నర్ డ్రైవింగ్ సేఫ్టీ మీద దృష్టి పెట్టాలి, తరచు గుర్తు చేస్తూ ఉండాలి. ఏదేమైనా జూలై మాసంలో ఇక్కడ మీకు ద్వితీయంలో శని ఉన్నాడు, కాకపోతే వాకుతో జాగ్రత్తగా ఉండాలి. కానీ అట్ ది సేమ్ టైం గుడి దృష్టి ఉంది కాబట్టి అంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఏదేమైనా కూడా శ్రద్ధ మరియు శ్రమతో మీరు కనుక ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొంటూ ఉంటే విజయము, ధనలాభము, పిల్లల పురోగతి ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్గా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతూ ఉందండి. మరి రెమెడీస్ పరంగా చూస్తే మీరు ఏలినాడు శని 7.5 చివరిలో ఉన్నారు కదా, శనికి తైలాభిషేకం చేసుకోవడం, శని అంటే డిజేబుల్డ్, ఓల్డ్ పీపుల్ ఇలాంటి వారికి తోచినంతగా సహాయ సహకారాలు అందించడం, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఈ యొక్క ద్వితీయ లాభాధిపతి గురుడు జలరాశిలో ఉన్నారు కాబట్టి శివాభిషేకాలు, గురువారం రోజున ఏదైనా శనగ లడ్డూలు, శనగతో చేసిన పిండి వంటలు దానం చేయటం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. అదేవిధంగా 7వ స్థానాధిపతి అయినటువంటి రవి 6లో ఉంటారు కదా 16వ తారీఖు తర్వాత, ఆదివారం రోజున గోధుమతో చేసిన రొట్టెలు కానీ పిండి వంటలు దానం చేయటం ఇట్లా చేస్తూ ఉంటే కాస్త బాగుంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ కోర్స్ రిలీజ్ చేశాము. సో దాంట్లో ఏంటంటే మీరు కనుక రోజుకు ఒక వీడియో చొప్పున గమనిస్తూ ఉంటే, వాచ్ చేస్తూ నోట్ చేసుకుంటే డైలీ ఒక ½ hour చాలండి. 30 days తర్వాత మీ యొక్క గోచారము, జాతకం మీరు పరిశీలించుకునే స్థాయికి అయితే వెళ్తారు. దట్ మచ్ గ్యారంటీ వీ కెన్ గివ్ అండి. సో ఆల్రెడీ ఈ కోర్సు డిస్కౌంట్ నడుస్తుంది. సో కాబట్టి ఆసక్తి ఉన్న వారు త్వరపడవచ్చు. సో ఆ కోర్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సో మా ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేయడం, షేర్ చేయడం వల్ల మరో ఎవరికైనా కష్టాల్లో ఉన్న కుంభరాశి వారికి ఒక గైడెన్స్ కావచ్చు. మేబీ ఇట్ మే బీ యూస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.